అమెరికాలోని ఇండియన్స్కి ఒకే ఒక వ్యక్తి చుక్కానీలా కనిపిస్తున్నాడని, అతను డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఒక వ్యక్తిని, అతను మాత్రమే రానున్న రోజుల్లో అమెరికాలోని ఇండియన్స్ని ఆదుకోగలడు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ వ్యక్తి ఎవరు, అతనికి ట్రంప్కు ఉన్నటువంటి ఆ సత్సంబంధాలు ఏంటి, అతను మాత్రమే ఇండియన్స్ని ఎలా కాపాడగలడు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. అమెరికాలోని ఇండియన్స్కి ఒకే ఒక వ్యక్తి చుక్కానీలా కనపడుతున్నాడని, అతను డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఒక వ్యక్తిని, అతను మాత్రమే రానున్న రోజుల్లో అమెరికాలోని ఇండియన్స్ని కాపాడగలడు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరు సార్ అసలు? ఇండియన్స్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటారు, లక్ష్యం ఎక్కడో ఉంది, చుట్టుపక్కలంతా చీకటి, కాగడాతోటి ఎతికితే ఎక్కడో కనిపిస్తుంది, ఆ కాగడాతోటి వెళ్ళి లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్తుంటాడు పవన్ కళ్యాణ్. అలా ఇప్పుడు ఇండియన్స్కి, అమెరికాలో ఉండే ఇండియన్స్కి భారత మూలాలు ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. నీళ్ళలో మునిగిపోయేవాడికి ఏ గడ్డిపోస దొరికినా పట్టుకుంటాడు. అలాగే ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి ఇండియన్స్కి ఏదైనా ఆధారం ఉంది, ట్రంప్ నుంచి సేఫ్గా బయటపడచ్చు, ఏదైనా ట్రంప్ పాలసీల్లో ఏదైనా కొంచెం లిబరల్గా ఉండేలాగా ఇండియన్స్కి చేసుకోగలము. నాట్ ఓన్లీ ఇండియన్స్, ఏ దేశమైనా విదేశస్తులు, అమెరికాలో ఉండే దేశస్తులు చేసుకోవచ్చు అని ఏదైనా ఆశ ఉందంటే ఒకళ్ళ మీదనే ఉంది. ఎవరంటే ఆయన వివేక్ రామస్వామి. ఓకే. ఆ వివేక్ రామస్వామి మూలాలు ఇండియా మూలాలు. ఆయన ఎక్కడ ఉన్నాడంటే తమిళనాడుకి చెందిన అతను, కేరళ బ్రాహ్మణు ఆయన సామాజిక వర్గం. ఆయన అమెరికాలో పుట్టాడు, అమెరికాలో పెరిగాడు, భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయనకి కీలకమైనటువంటి పదవి ట్రంప్ అనౌన్స్ చేశాడు మంగళవారం రోజు. సహజంగా మంగళవారం రోజు అమెరికాలో సెంటిమెంట్ మంగళవారం. ఎలక్షన్లు జరిగినా మంగళవారం జరుగుతాయి, ప్రమాణ స్వీకారం చేసినా మంగళవారం చేస్తారు. ఇప్పుడు అమెరికా ఎలక్షన్ ఎప్పుడు జరిగినా మంగళవారం ఉంటుంది. మంగళవారం సంచలన నిర్ణయాలు తీసుకున్నారు ట్రంప్. ఏంది, హోమ్లాండ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళని నియమించడం కానీ, ఇన్ఛార్జ్ని, తర్వాత సిఐఏ డైరెక్టర్ని నియమించడం కానీ, లేదంటే రక్షణ శాఖ మంత్రిని, రక్షణ శాఖ సంబంధించిన బాధ్యతల్ని అప్పచెప్పడం, ఇవన్నీ చాలా కీలకమైన నిర్ణయాలు మంగళవారం రోజు తీసుకున్నారు. అలా తీసుకున్నటువంటి మరొక నిర్ణయం ఏంటంటే బ్యూరోక్రసీని నియంత్రించడం, బ్యూరోక్రసీని నడిపించడం అనేటువంటి బాధ్యతలను ఇద్దరికి అప్పచెప్పారు. ఓకే. ఇద్దరు ఎవరంటే ఎలన్ మస్క్ ఒకళ్ళు, రెండు వివేక్ రామస్వామి. వీళ్ళిద్దరూ బ్యూరోక్రసీని నడిపించాలి అని దానికి డోజ్ అనేటువంటిది పెట్టాడు. అంటే డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ఒక ప్రత్యేకమైనటువంటి శాఖను బ్యూరోక్రసీని ప్రక్షాళన చేయడానికి, బ్యూరోక్రసీని నడిపించడానికి, బ్యూరోక్రసీని ఒక డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి ఒక డిపార్ట్మెంట్ని పెట్టడం అనేది కొత్త పొంద. ఓకే. ట్రంప్ తీసుకుంది. ఇప్పుడు మనకు ఉంది, గవర్నమెంట్ ఉంది, బ్యూరోక్రసీని ఎవరు నడిపిస్తారు? సీఎం నడిపిస్తారు, ప్రధానమంత్రి నడిపిస్తారు. సీఎం ఆఫీస్ ఉంటుంది, సీఎం ఆఫీస్ నుంచి డైరెక్షన్స్ ఇస్తుంటారు. కానీ ఆ సీఎం ఆఫీస్ అంటాం కదా మనం, ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లేదా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, సీఎం ఆఫీస్ అయితే ఉంటుంది కదా. ఈ సీఎం ఆఫీస్లో కావాల్సినటువంటి వాళ్ళని, నమ్మకస్తులు అనేటువంటి వాళ్ళని, విశ్వాసపాత్రలు వేసుకొని ఆయా డిపార్ట్మెంట్లు అన్నింటినీ కూడా ఒక 50-60 డిపార్ట్మెంట్లు ఉన్నాయి అనుకోండి, ఆ డిపార్ట్మెంట్లు ఇక్కడ ఉండేటువంటి 3-4 ఐఏఎస్లు కేటాయిస్తారు. ఆ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి అన్ని ఫైల్స్ ఇక్కడికి వస్తాయి, వీళ్ళు క్లియరెన్స్ చేస్తారు. అదేదన్నా వివాదాస్పదం ఉంటే ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్తారు. సో అంటే వీళ్ళు ముఖ్యమంత్రికి సమాంతరంగా నడుస్తుంటారు. సేమ్ వ్యవస్థ అక్కడ పిఎంఓ ఉంటుంది, ప్రధానమంత్రి కార్యాలయం. నరేంద్ర మోడీ గారికి సమాంతరంగా వీళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పర్సనల్ డిపార్ట్మెంట్ అనుకోవాలి దాన్ని. అలాగే అమెరికాలో ట్రంప్ గతంలో ఎప్పుడు లేని విధంగా, గతంలో కమిషన్లు ఉండేయంట, కొన్ని కమిషన్లు వేసుకొని నడిపించేవాళ్ళు. బట్ ఇప్పుడు డోజ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ.
ప్రభుత్వం శక్తి మేరకు సామర్థ్యం మేరకు పని చేయడానికి ఒక డిపార్ట్మెంటే ఏర్పాటు చేశారు. ఆ డిపార్ట్మెంట్కి సలహాదారులుగా ఎలన్ మస్క్ని అలాగే వివేక్ రామస్వామిని తీసుకున్నారు. అంటే దీని అర్థం ఏంటి, మొత్తం పాలసీలన్నీ కూడా వీళ్ళ ద్వారా పోతాయి. కాబట్టి ఇప్పుడు ఇండియన్స్కి ఉన్నటువంటి ఒక చిగురాశి ఏంటంటే ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ లేదంటే ఇప్పుడు H1B వీసాలు ఉన్నటువంటి వాళ్ళ కాంట్రాక్ట్ H1B వీసాలు అంటే H1B వీసాలు కలిగి కాంట్రాక్ట్ ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా తిరిగి మళ్ళీ స్వదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది అనేది. సో ఇలాంటి వాటిలో ఏదన్నా కొద్దిగా సింపతి సానుభూతిగా విదేశస్తులు ప్లస్ ఇండియన్స్ని ఉంటారు కాబట్టి ఎక్కువ వాళ్ళకి ఏమైనా ఈ పాలసీల్లో కొద్దిగా లిబరలైజ్గా వ్యవహరించడానికి ఒక చుక్కాని మాదిరిగా కనిపిస్తున్నారు వివేక్ రామస్వామి, ఇండియా మూలాల్లో ఉన్నటువంటి లీడర్ కాబట్టి. చూడు ఎలన్ మస్క్ అసలు రైట్ హ్యాండ్ ట్రంప్కి. ప్రచారంలో ఎలన్ మస్క్ ఏ విధంగా చేసాడో మనం చూసాం. ట్రంప్ మొన్న జరిగిన గెట్ టుగెదర్లో ఈ విజయం ఎలన్ మస్క్ లాంటి వాళ్ళకే సాధ్యం అయిందని చెప్పి ఒక కామెంట్ కూడా చేశారు. ఆయన ఎక్స్కి సంబంధించినటువంటి యజమాని ఎలన్ మస్క్, సో టెస్లా అధినేత. సో ఆయన మొత్తం తన భుజస్కంధాల మీద తీసుకున్నాడు ట్రంప్ని గెలిపించడం అనేది. ప్రచార వేదిక మీదకి వచ్చి డ్యాన్సులు కూడా చేశాడు ఆయన. మొత్తం సోషల్ మీడియాని నడిపించాడు ట్రంప్ గెలుపు కోసం. అంటే రైట్ హ్యాండ్గా వ్యవహరించాడు. సేమ్ లెఫ్ట్ హ్యాండ్గా వివేక్ రామస్వామి వ్యవహరించాడు. అందుకే వీళ్ళిద్దరిని ఇప్పుడు డోజ్కి సలహాదారులుగా తీసుకుంటున్నారు ప్రభుత్వానికి బయట నుంచి. అంటే సలహాదారులు అనుకోండి, నథింగ్ బట్ అడ్వైజర్స్. సో తీసుకొని వీళ్ళ డైరెక్షన్ మీదకు నడిపించాలి ప్రభుత్వాన్ని అనే ఒక నిర్ణయం తీసుకున్నారు సంచలనంగా ట్రంప్ తాజాగా అనేది ఒకటి వినిపిస్తుంది. వీళ్ళ విధులు ఏంటి అని అంటే దుబారా ఎక్కువ ఉంది. వీళ్ళు బ్యూరోక్రసీ అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు మనకి ఇక్కడ, అక్కడ బ్యూరోక్రసీ అక్కడ ఉంటుంది. సో ఇక్కడ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ మనం కుదించవచ్చు, తర్వాత ఆ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉండాలి, ట్రంప్కు అనుకూలమైనటువంటి వాళ్ళు విశ్వాసపాత్రులు, తర్వాత రిపబ్లికన్స్కి సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి వాళ్ళు రిపబ్లికన్స్ సింపథైజర్స్ మాత్రమే ఉండాలి. సో ఆ ఆపరేషన్ అంతా వీళ్ళు చేస్తారు. వీళ్ళు చేసేసి ఈ సంచలనమైనటువంటి ఏదన్నా నిర్ణయాలు బిల్స్ ఏదైనా వచ్చినప్పుడు వీళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ఉంటారు. ప్లస్ ఈ బదిలీలన్నీ కూడా బ్యూరోక్రసీకి సంబంధించిన బదిలీలన్నీ వీళ్ళ ద్వారా జరగడం, ఆ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన దుబారా ఖర్చులు అసలు చాలా దుబారా అవుతుంది అనేది. జనరల్గా బ్యూరోక్రసీలో మనకు కూడా ఎక్కువ దుబారా అవుతుంది. ఇక్కడ కూడా అవన్నీ తగ్గించాలి, ఖర్చులు తగ్గించుకోవాలని అక్కడ. ఎందుకంటే అక్కడ ఆర్థిక మాంద్యం వెంటాడుతుంది అమెరికాలో, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. సో కాబట్టి ఆదాయం పెంచుకునేటువంటి మార్గాలు లేకపోయినప్పుడు సహజంగా ఏం చేస్తాం, మనం ఖర్చులు తగ్గించుకుంటాం, లేదా ఆదాయం పెంచుకునేటువంటి మార్గం అన్నా చూపించాలి. ఇప్పుడు ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించడంతో పాటు ఖర్చును తగ్గించుకోవడానికి ఈ డిపార్ట్మెంట్ని క్రియేట్ చేశారు, డోజ్ అనేటువంటి డిపార్ట్మెంట్. ఆ డోజ్ అనేటువంటి డిపార్ట్మెంట్ యొక్క బలం ఏంటి అని అంటే ఒక ముక్కలో చెప్పారు వాళ్ళు. దాంట్లో దాని బలం ఎలా ఉంటుంది అనేది ఒక ఉదాహరణ కూడా చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధంలో మనం ఒక పదం విన్నాం, రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా. ఆ రెండో ప్రపంచ యుద్ధంలో మన్హాటన్ అనేటువంటిది ఉంది. అది మన్హాటన్ ఏంటంటే ఈ అణుబాంబులు నిర్మాణానికి చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. మన్హాటన్ అణుబాంబులు తయారు చేయడానికి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకి మన్హాటన్ అని రెండో ప్రపంచ యుద్ధంలో పేరు పెట్టారు. ఇప్పుడు ట్రంప్ 2.0లో ఈ మొత్తం ప్రక్షాళన చేయడానికి బ్యూరోక్రసీని డోజ్ అనేటువంటి దాన్ని పెట్టారు. ఈ డోజ్ యొక్క బలం మన్హాటన్ అంత బలం అని చెప్పి ఇప్పుడు అమెరికాలో చర్చ జరుగుతుంది. అంటే అణుబాంబులు లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు. దీంట్లో రామస్వామి భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. సో కాబట్టి ఈయన కొంచెం ఈ మన ఇండియన్స్కి ఏదన్నా సానుభూతి పరంగా ఉంటారేమో, ఇండియన్స్ కూడా అక్కడికి పోయి మాట్లాడుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక్కటే కొంచెం ప్లస్ పాయింట్ కనపడుతుంది అమెరికాలో ఉండేటువంటి ఇండియన్స్కి. ట్రంప్ మిగతా విషయాలు అంతా చుక్కలు చూపిస్తాడు రాబోయే రోజుల్లో అనుకుంటున్నారు. బట్ రామస్వామి లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదైనా కొంచెం అగ్రెసివ్గా వెళ్లకుండా ఏదన్నా కొంచెం తగ్గుతాడేమో ట్రంప్ అనేటువంటి ఒక ఆశ, చిగురాశ ఉంది ఇండియన్స్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.